ఇన్సూరెన్స్ రంగంలోనే అత్యధిక కుటుంబాలకు రక్షణ కల్పించి మన తెలంగాణ జిల్లాల్లో చాలామంది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడి వాళ్ళ ఆర్థిక పురోగతికి కారణమైనటువంటి మన గూడాల రాధాకృష్ణ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. వారి సక్సెస్ని, వారి విజయ పరంపరని ఈరోజు మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గూడాల రాధాకృష్ణ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాధాకృష్ణ గారు, మొట్టమొదటిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఏ ప్రాంతంలో నివసిస్తారు తెలంగాణలో? మాది గజ్వెల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞాపూర్ గ్రామం అండి. మా నాన్న, అమ్మగారు, మేము ముగ్గురం అన్నదమ్ములం, నలుగురం అక్క చెల్లెళ్ళు. నాకు 1998లో మ్యారేజ్ అయింది. ఒక బాబు, అమ్మాయి. ఓకే, అసలు ఇన్సూరెన్స్ రంగంలోకి అంటే హెల్త్ ఇన్సూరెన్స్లోకి రావాలి అని చెప్పి మీకు ఎలా అనిపించింది? మాకు ఇంతకుముందు ఎలాంటి ఇన్సూరెన్స్ సంబంధం లేని మా కుటుంబం. నాన్నగారు అన్ని బిజినెస్లలో ఉన్నారు. రైస్ మిల్ ఫీల్డ్, కిరాణా షాపు, చాలా బిజినెస్, హోటల్ బిజినెస్ అన్ని చేశారు. నేను కూడా స్టడీ అయిపోయాక ఒక బిజినెస్లో చేరినప్పుడు ఆ బిజినెస్లో నా అచీవ్మెంట్ తోని నేను అప్పుడు యుఎస్ ట్రిప్ అచీవ్ అయ్యాను. కంపెనీలో ఆఫర్ ఉంది. అంటే నా పై అధికారుల కొన్ని మిస్టేక్ వల్ల అది క్యాన్సిల్ అయింది. ఆ రోజు నన్ను కొద్దిగా వాళ్ళ మిస్టేక్ అయినా నన్ను అవహేళన చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఆ కసితో ఆ కంపెనీకి నేను రిజైన్ చేసి ఆ రోజే వాళ్ళకి చెప్పాను, అది నా మిస్టేక్ కాదు, నాకు గట్స్ ఉన్నాయి, నేను చేసే నాలెడ్జ్ ఉన్నది, బట్ మీ వల్ల అది అయ్యింది అంటే కాదు అన్నారు. అయితే ఆ రోజు వాళ్ళకు నేను ఒక ఛాలెంజ్ విసిరి నేను బయటకు వచ్చాను. నేను కూడా అచీవ్మెంట్ అయ్యి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అవుతా అనే ఒక సిల్లీ పాయింట్తోని అంతకుముందు ఆ విషయం తెలిసి బయటకు రాగానే మా నియరెస్ట్ కొందరిని ఎంక్వైరీ చేస్తే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఇలా ఫ్రీగా అంటే మన కష్టపడి అమౌంట్ పెట్టకుండా వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా అచీవ్ కావచ్చు, తిరగవచ్చు అని చెప్పేసి ఒక చిన్న సజెషన్తోని నేను హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ముందటికి వచ్చాను. ఓకే, దట్స్ గ్రేట్ అండి, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అయితే మీరు రైస్ బిజినెస్లు, తర్వాత ఇతర కిరాణా షాప్స్, ఇట్లా రకరకాలటువంటి వ్యాపారాలు కుటుంబ పరంగా మీరు చేస్తున్నారు. వాటంతటికి కూడా చాలా పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఇది ఉంటుంది కదా. అయితే ఈ రంగంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? నేను ఇంతకుముందు బిజినెస్ చేసిన దానిలో లక్షలు వరకు అక్కడ బిజినెస్లో పెట్టి తర్వాత దాన్ని 100,000, 1,000 అలా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవడం వస్తుండే. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి రూపాయి పెట్టుబడి లేకుండా మన స్వశక్తితో, నాలెడ్జ్తో ముందుకు సాగవచ్చు, మన సంపాదన ముందుకు కొనసాగనీయచ్చు. ఓకే, సో అయితే మీరు పెట్టుబడి లేకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్కు వెళ్ళాలి అన్నటువంటి ఒక కోరికతోటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చారన్నమాట. చాలా సంతోషం అండి. అయితే మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను ఆ సమయంలో ఎంక్వైరీ కోసం వెతికినప్పుడు మా నియరెస్ట్ వాళ్ళు అప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పారు. అప్పుడు ఒక పర్సన్ను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే మా గురువు గారు యుగేందర్ ఎస్ నారాయణ గారు నాకు కొద్దిగా మాట్లాడాక అతనికి జస్ట్ నా మీద గట్టి నమ్మకం ఏర్పడింది. దాంతో అతను అప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నాడు. అదే మూమెంట్లో నాతో ఎగ్జామ్ రాపించి నన్ను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కొనసాగడానికి పునాది వేశాడు. ఓకే, అలా మీరు యుగంధర్ గారి ద్వారా మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత అంటే 11 సంవత్సరాల క్రిందట మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు టేకప్ చేసి ఇదొక బిజినెస్గా, ఇదొక ఎంటర్ప్రెన్యూర్ మోడల్గా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ కంపెనీలోకి వచ్చారనమాట. అయితే 11 సంవత్సరాల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ గురించి జనాలకి అవగాహన అప్పుడు ఎలా ఉండేదండి? నేను అసలు చెప్పాను కదా, అసలు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు చేయాలి అనే ఆలోచనతో నేను ముందుకు రాలేదు. నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయ్యి నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో అక్కడ ఓడిన చోటనే నేను గెలవాలి, వాళ్ళకు నిరూపించాలనే ఆలోచనతో వచ్చాను. నాకు ఎవరైతే సజెషన్ చేశారో అతను ఏం చెప్పాడంటే, సరే నీకు ఆ బిజినెస్ సెట్ అవుతుందా లేదా తర్వాత. అందులో ఒక ఆప్షన్ అనేది బెస్ట్ ఉన్నది, పోర్టబిలిటీ అనే ఆప్షన్ ఉన్నది. అంటే నీ వారికి నువ్వు కల్పించినప్పుడు నీకు నచ్చకపోతే ఆ పోర్టబిలిటీతో వేరే కంపెనీకి వాళ్ళను పంపించవచ్చు,
నువ్వు తర్వాత నీ ఇష్టం ఉన్న బిజినెస్ చేసుకోవచ్చు అంటే, సరే నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ కావాలి, తర్వాత సరే నాకు ఆ నేపథ్యం తెలియదు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేదు, ఎలా ఉంటుందో అని చెప్పేసి అచీవ్మెంట్ అయిన తర్వాత వాళ్ళను పోర్టబిలిటీలో చేయొచ్చనే చిన్న ఒక సిల్లీ పాయింట్తోనే నేను హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో అడుగు పెట్టాను. ఓకే. అడుగు పెట్టిన తర్వాత అడుగు పెట్టాక 2 నెలలకే 2 మంత్స్కే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కంపెనీలో అచీవ్ అయ్యాను. అచీవ్ అయ్యి ఒక 2 మంత్స్ తర్వాత కంపెనీని తీసుకువెళ్ళారు. ఆ అచీవ్మెంట్ను నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తికి నేను నిరూపించి చూపించగలిగినాను. అతను వచ్చి చాలా సంతోషపడ్డాడు. సారీ అని చెప్పేసి ఆయన నోటి నుంచి ఆ పదము విన్నాక నాకు అప్పుడు నా మీద నాకు నమ్మకం కుదిరింది, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడైతే ఆయన మీద ఛాలెంజ్ వేశానో ఆ ఛాలెంజ్ను నేను నిరూపించుకోగలిగాను. తర్వాత నాకు నా పెద్దము అంటే అదంతా నేను చేయగలుగుతాను. ఎందుకు నేను చేయలేకపోతున్నానంటే, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రంగమైనా ఏదైనా ఇంగ్లీష్తో అన్ని కూడుకున్న లింక్స్తో ఉన్న బిజినెస్. అందులో నేను నా స్టడీకి, నా గవర్నమెంట్ చదువులకు, మనం చదువుకున్న చదువులకు అంత నేను ముందరికి పరిగెత్తలేను అని చెప్పేసి అది క్లోజ్ చేసుకుందాం అనుకున్నాను. తర్వాత నేను ఆ ట్రిప్ పోయి రాగానే మళ్ళీ కంపెనీ నుంచి ఇంకొక మలేషియా ట్రిప్ ఆఫర్ వచ్చింది. సరే ఒకటైతే అచీవ్ అయ్యాం కదా, ఇంకొకటి కూడా అచీవ్ అయ్యి అప్పుడు క్లోజ్ చేసుకుందామని చెప్పేసి నేను ఆ మలేషియా ట్రిప్లో కూడా టోటల్ అచీవ్మెంట్ అయ్యాను. దాని తర్వాత ముందుకు వెళ్తున్నాను, అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. వెరీ ఇన్స్పైరింగ్ అండి మీరు చెప్పినటువంటి ఈ ఛాలెంజింగ్ స్టోరీ. మీ లైఫ్ని అంటే ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఒక ఛాలెంజ్గా, అంటే మనకు ఎదురయ్యేటువంటి ఎదురు దెబ్బలను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అది మీరు సక్సెస్ చేసి చూపించి ఎదుటివారికి ఒక కనువిప్పు కలిగించినటువంటి ఒక సందర్భం అనేది ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అండి ఇది. సో అలా మీరు సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఈ జర్నీ 11 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతుందన్నమాట. లేదు, నాకు అప్పుడు మలేషియా వెళ్ళి వచ్చాక అది క్యాన్సిల్ చేద్దామనే ఆలోచన నా మైండ్. అంటే మొదటి నుంచి నాకు అది నాన్నగారి పేరు ప్రఖ్యాతులు, మా నాన్నగారికి ఉన్న బిజినెస్లతో అందులో వారికి తోడుగా ఉండాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ అట్లే ఉండే, అలాగే కొనసాగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ పెట్టినప్పుడు మా ఊరి ఒక అమ్మాయి కలిసి, అన్నయ్య నాకు ఒక చిట్టీలా చేస్తుంటాను, మీరు నాకు చిట్టి వేయండి అన్నప్పుడు, అంటే అప్పుడు ఆ మూమెంట్లో నాకు పాలసీలు కావాలి, నా టార్గెట్ పాలసీలు ఎవరైతే మనోళ్ళు ఉన్నారో చేపియాలి. ఆమె అప్పుడు చిట్టి గురించి అడిగింది. నేనేం చెప్పానంటే, నేను చిట్టి మీ దగ్గర వేస్తాను, మీరు నాకు పాలసీ కట్టాలని చెప్పేసి కమిట్మెంట్తోని ఆమె పాలసీ కట్టింది, నేను చిట్టీలు ఇస్తున్నాను. ఆ సంవత్సరం అలా నేను ఒక 1 year గడిచాక వాళ్ళ ఇంట్లో పరిస్థితి వల్ల వాళ్ళ భర్తకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ కంపెనీ ఈ పాలసీ తీసుకున్నందుకు అక్కడ వెళ్ళి దగ్గర ఫస్ట్ టైమే 6 లక్షల రూపాయల క్లెయిమ్ కంపెనీ వారు అతనికి ఇచ్చారు. ఆ మూమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాక ఒక ఫోన్ కాల్ చేస్తే నేను సరే వాళ్ళని కలిసిద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు నా మీద చూపించిన అభిమానము, ఆ మూమెంట్లో అసలు ఇప్పుడు 11 years 10 years కింద చూసిన ఆ మూమెంట్ ఇప్పటికీ నా మదిలో మెదులుతున్నది. ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో కడపలో అడుగు పెట్టగానే ఒక భగవంతుడు మా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే మా పరిస్థితులల్లో మేము ₹1 కూడా, ఒకవేళ మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాకు క్లెయిమ్ రాకపోతే మేము ఉన్న ఇళ్ళని నమ్ముకోవాలి, ప్లాట్లను నమ్ముకోవాలి, బంగారం అన్న అమ్ముకోవాలన్నయ్య, నువ్వు ఆ రోజు మాకు సజెషన్ ఇవ్వడం వలన మేము ఇప్పుడు ఇలా నిలదొక్కుంటున్నాము, మా పిల్లల చదువుకైనా మేము ఉన్నది ఏది అమ్ముకోకుండా క్లెయిమ్ చేసుకోగలుగులాము అని ఆ మాట వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి అసలు దండం పెట్టినప్పుడు అప్పుడు అనిపించింది నాకు, ఓకే నేను సరి అయిన టైంలో సరి అయిన బిజినెస్లో సరి అయిన ఇన్సూరెన్స్లో చేరాను. ఓకే, వేరే రైస్ మిల్ ఇండస్ట్రీ అవన్నిటికంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మానవ జీవితంలో ఒక కలిసిపోయే ఇన్సూరెన్స్. అది నాలాంటి చిన్న వాళ్ళతోని అది స్ప్రెడ్ చేస్తే ఇలాంటి కుటుంబాలు ఎన్నిటినో నేను ఆదుకోగలుగుతాను అనే మైండ్ సెట్తోని అప్పటి నుంచి అలాగే కొనసాగుతూ ఎన్నో వేల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా
ఆరోగ్యపరమైన ఆర్థిక సంరక్షణను ఇప్పటికీ నేను అందించాను, అందిస్తాను, అందించబోతాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. అయితే రాధాకృష్ణ గారు, ఇప్పటివరకు మీరు తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ కుటుంబాలకు మీరు ప్రొటెక్షన్ కల్పించారు. ఎన్ని కుటుంబాలకి మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఇచ్చారండి? నా కస్టమర్ బేస్ ఇప్పటికీ నా సేల్స్ మేనేజర్గా, మా మిస్సెస్ ఏజెంట్గా, అడ్వైజర్గా ఒక 5,000 సుమారు 5,000 కుటుంబాల వరకు నేను ఇప్పటికీ నా కస్టమర్స్ 5,000 కుటుంబాలు నా చేతి కింద నడుస్తున్నాయి. 5,000 కుటుంబాలకు మీరు వాళ్ళకి ఆరోగ్య సంరక్షణ అనేది ఇచ్చారు. వెరీ గుడ్ అండి, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. అయితే ఈ 5,000 కుటుంబాలకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి క్రమంలో మీకు అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఏదైనా ఈ 11 సంవత్సరాల్లో ఏదైనా ఒక 2-3 సంఘటనలు ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా? అలాంటి 2-3 కాదు, చాలా ఉన్నాయి. కానీ ఒక 1.5 year కింద కూడా నా కింద మేము ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా నాకున్నది. అందులో ఉన్న ఒక మేస్త్రికి, అంటే అతను ఒక 15 కిలోమీటర్ల నుండి రోజు వచ్చిపోయి అతని సాలరీయే 12,000 రూపాయలు. అతనికి నా కింద, అంటే నేను ఏ బిజినెస్లో ఎందులో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా నాతో పనిచేసే, నాతో ఉండే వాళ్లకు ఆరోగ్య సంరక్షణ కల్పించడం నేను ఇప్పుడు ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాను. ఆ రోజు అతనికి కూడా అమౌంట్ అడ్జస్ట్మెంట్గా, అంటే సరే నీ జీతంలోకించి నెలకి ఇస్తా అని చెప్పేసి తీసుకుంటా అని చెప్పేసి కూడా అతనికి నేను ఇచ్చాను. అంటే అతని ఒక 12,000 రూపాయల గురించి 15 కిలోమీటర్ల రోజు వచ్చి వెళ్తుండంటే ఆయన సంపాదన, ఆయన ఆర్థిక పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అతనికి నేను ఇచ్చినాక ఒక 8 months తర్వాత అతను తిరిగి పని చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు వెహికల్ మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఎదురుగా వచ్చిన పందిని తప్పిపోయి అతను కింద పడ్డాడు. అతనికి మన కంపెనీ తరపున 6 లక్షల రూపాయల క్లెయిమ్ ఇప్పించడం జరిగింది. వావ్, గ్రేట్ అండి. అలాంటి సందర్భం 12,000 రూపాయలు ఆయన కట్టినందుకు 6 లక్షల రూపాయలు కనిపించడం. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అతని వెనుక అతను వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు. అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అతనికి ఇప్పటికీ 35 లక్షల రూపాయలు క్లెయిమ్ అయింది, ప్రాసెస్ నడుస్తూ ఉండేది. అంటే అతను ఇప్పుడు సప్పో చేసి కడుతున్నాడు. బట్ రేపు ఆయన బయటకు వచ్చినాక ఏం అమ్ముకోవాలి, ఏం చేయాలనేది ఆ దేవుడే నిర్ణయించారు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలా చెప్పుడు ఇప్పటికీ కూడా దగ్గర ఈ 1 year ఒక 10 క్యాన్సర్ క్లెయిమ్లు, క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా నా కింద హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళకు ఇప్పటికీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు క్లెయిమ్లు ప్రసాదిస్తున్నారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. రాధాకృష్ణ గారు, ఈ 5,000 కుటుంబాలకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేశారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అంటే ఏ జబ్బు వచ్చినా, ఏ చిన్న హాస్పిటలైజేషన్కి వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే మిమ్మల్ని సంప్రదిస్తూ, మీతో మాట్లాడుతూ, ఏ టైం అంటే ఆ టైము మీకు ఫోన్ చేస్తూ ఉంటారా, లేదా పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? నేను ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక 1 year తర్వాత, 1 year ముందు నా ఆలోచనలు వేరు, 1 year తర్వాత ఆలోచనలు అప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎన్ని సంవత్సరాలైనా నేను ఉన్నన్ని రోజులు హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో కొనసాగాలని. ఇప్పటికీ కస్టమర్స్ వాళ్లకు ఏ ప్రాబ్లం, అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ కాల్ వచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్కే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎందుకంటే మాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, మేము ఏ హాస్పిటల్లో వెళ్ళగలము, మాకు ఎలాంటి హక్కు ఉన్నది, ఎక్కడ మాకు ఆఫర్ ఉన్నది అని చెప్పేసి మాకే ఫోన్ చేస్తారు. అప్పుడు మాకు బాధ అనిపించదు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా, కస్టమర్ దగ్గర నుంచి ఫోన్ చేస్తే నాకు ఎక్కడ కూడా, నేనే కాదు నాలాంటి ఎందరో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు అదొక గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్లకు కష్టం వచ్చిందంటే అర్ధరాత్రి అపరాత్రి ఎవరు అందులో మాకు కాల్ చేస్తున్నారంటే మేము ఎంత దగ్గరి వ్యక్తులము అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ బాధను మాతో పంచుకోగలుగుతున్నారు. ఒక డాక్టర్కు కాల్ చేయకముందు కూడా మాకు కాల్ చేస్తున్నారంటే అది గర్వంగా ఫీల్ అయ్యి మేము ఏ టైం అయినా, ఒక్కొక్కసారి ప్రతి ఒక్క వ్యక్తికి మేము పాలసీ డాక్యుమెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండదు. ఆ రాత్రి కూడా మాకు ఒక కంపెనీ ద్వారా ఒక పోర్టల్ ఉన్నది, ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకు పంపించి వాళ్ళకు చాలా సేవ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే,
వెరీ గుడ్ అండి. అయితే ఈ సందర్భంలో 11 సంవత్సరాల నుంచి ఒకే పని మీరు చేస్తూ ఉన్నప్పుడు, అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా మీరు సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక మొనాటమీ ఫీల్ అనేది వచ్చి మీకెప్పుడు విసుగు రాలేదా అండి? లేదండి. ఎందుకంటే ఇది ఒక న్యూ ఎప్పటికీ కొత్తగా కలిసే వ్యక్తుల ద్వారా ఛాలెంజెస్ వస్తుంటాయి. వాళ్ళని వ్యక్తులను కలవదాం కదా. ఇప్పుడు ఒక కస్టమర్కు ఎవరికైనా సర్వీస్ ఇచ్చి మేము క్లెయిమ్ చేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్లు వస్తుంటాయి. దాని ద్వారా వాళ్ళని డిఫరెంట్ వ్యక్తులను మేము కలుసుడు ఉంటుంది. వాళ్ళకు క్లెయిమ్స్ కానీ ఏదన్నా సంతోషం అనిపించినప్పుడు మమ్మల్ని కుటుంబ సభ్యుల్లాగా అంతకంటే ఎక్కువ కూడా మమ్మల్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు మేము బాధలు ఇవన్నీ టెన్షన్లు అన్నీ రిలీఫ్ అయిపోతాయి. ఇండస్ట్రీస్ ఉన్నాయండి కొన్ని ఫీల్డ్స్. అంటే సపోజ్ ఉదాహరణకి ఒక డాక్టర్ చూస్తే, ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని తీసుకున్నా, ఒక లాయర్ని తీసుకున్నా, లేదా బాగా బిజీగా ఉన్నటువంటి ఒక కన్సల్టెంట్స్ అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఇట్లాంటివి చూసుకుంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీతో గడిపేటువంటి సందర్భాలు, ఫ్యామిలీతో గడపలేకపోతున్నానే ఎక్కువ సమయం అని చెప్పి వాళ్ళు బాధపడేటువంటి సందర్భాలు బాగానే ఉంటాయి. సో ఎందుకంటే సమాజంతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు కాబట్టి ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఇలాంటి సందర్భం అనేది ఉంటుంది. మరి మీకు కూడా అలా ఎప్పుడైనా అలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి, అలా ప్రెజర్గా ఫీల్ అయిపోయి అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చానా అన్నటువంటి సందర్భం కానీ, లేదంటే ఈ ఫీల్డ్ కాకుండా నేను ఇంకొక ఫీల్డ్ కనుక ఎంచుకుంటే, అదే మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, లేకపోతే ఏ కిరాణా షాప్, సూపర్ మార్కెట్, ఇట్లాంటి ఇతరత్ర పెట్టుబడి పెట్టుకొని చేసేటువంటి వ్యాపారాలు, ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లేనటువంటి వ్యాపారాలు ఎందుకు ఎంచుకోలేదు? అండ్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీనే ఎందుకు ఎంచుకున్నారు? టెన్షన్ జీవితం ప్రతి దానిలో ఉంటుంది. ఏ చిన్న పనైనా అపర కోటీశ్వరుడైనా టెన్షన్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఎవరు ఉండరు. అందులో మనది ఎంత చిన్న ఉన్న 365 రోజులలో 50 రోజులు టెన్షన్ ఉండొచ్చు. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేము అడుగుపెట్టాక 50 రోజులు టెన్షన్ పడితే 315 రోజులు హ్యాపీగా తిరగలుగుతున్నాం. మేము చేసిన కష్టానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్స్ట్రా స్కీమ్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఇలా మాకు ఎనర్జెటిక్ మూమెంట్స్ తెప్పించే చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అసంటప్పుడు ఈ టెన్షన్ పడకపోవడమే చాలా ఉత్తమం అనిపించి నా ఆలోచన. రాధాకృష్ణ గారు, అసలు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా దొంగలు. వాళ్ళు ప్రీమియం కట్టించుకుంటారు, మళ్ళీ అసలు క్లెయిమే ఇవ్వరు, అసలు సర్వీసే ఉండదు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి కొంతమంది వ్యక్తుల అభిప్రాయం. అలాంటి చేదు అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేకపోతే ఇలాంటి ప్రశ్నలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? ప్రతి రంగంలో కూడా ఎవరు అలా ఉంటారు, ఇందులో కూడా లేరని ఏం లేదు. కానీ నేనుగా 11 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో నేను ఒక 1 year గడిచినాక మా గురువులు, మా యుగంధర్ ఎస్ నారాయణ గారు, కేబీబీ శ్రీనివాస్ గారు, వారి ఆలోచనలతో, వారి సజెషన్స్తో ఫస్టే నిర్ణయించుకున్నాం. ఎవరికి పాలసీ మనము ఇవ్వదలుచుకున్నామో వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యాలు అన్నీ పర్ఫెక్ట్గా మనం రాసినాం అనుకోండి, ఎలాంటి దోషం లేకుండా, ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజు అందులో మెన్షన్ చేయకుండా మనం చేసినప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ నేను ఇంతవరకు ఏ కస్టమర్ దగ్గర కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ అంతకుముందు సంబంధించిన ఏదైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉంటే అది మెన్షన్ చేసి రాస్తాం. అప్పుడు కంపెనీ పాలసీ ఇస్తుందా ఇవ్వదా అనేది వాళ్ళ నిర్ణయం. అలా రిజెక్ట్ చేసినవి కూడా చాలా పాలసీలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకు ఈజీగా చెప్తాం, మీకు పాలసీల కొన్ని ఎఫెక్ట్ వల్ల, కంపెనీ రూల్స్ వల్ల ఇవ్వలేకపోయామని. ఇచ్చాక వాళ్ళకు ప్రీ ఎగ్జిస్టింగ్ కొన్నిటికి ఒక 3 సంవత్సరాలు, కొన్నిటికి 2 సంవత్సరాలు, కొన్ని 1 year అలాంటి స్పేస్మెంట్తోని, టైంతోని అది ఇస్తుంది. అలా చెప్పి ఇప్పించినవి చాలా ఉన్నాయి. అలా అయినాక కూడా రాని అప్పుడు నాకున్న సుపీరియర్తోని నేను మాట్లాడి క్లియర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, కొన్ని వాళ్ళు కస్టమర్స్ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలా కొద్దిగా గడబడి చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ అప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్రిస్క్రిప్షన్స్ మనకు ఏదైనా చెప్తారు, అన్నీ
తప్పు చెప్తుండొచ్చు, రైట్ చెప్తుండొచ్చు. కానీ డాక్టర్ అనేవాడు ఒక వైకుంఠుడు ఉన్నాడు. అతని దగ్గర మాత్రం వాళ్ళు అన్ని నిజాలు చెప్తారు. వాళ్ళ ద్వారా అది తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోని క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేసే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మీరు చాలా సక్సెస్ఫుల్గా ఈ రంగంలో ఎంతోమంది కుటుంబాలను మీరు కాపాడుతూ ముందుకు వచ్చారు. కాబట్టి అంటే రాధాకృష్ణ గారు, మీరు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చి ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నీ కూడా తిరగడానికి, తర్వాత మీరు డబ్బు సంపాదించడం కోసం ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చారా? డబ్బు సంపాదించడానికంటే నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి మాత్రం వచ్చాను. నా అంబిషన్తో 1, 2 ఇప్పుడు 25 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంపెనీ నుంచి ఫ్రీగా నేను తిరగలిగాను. కానీ డబ్బు సంపాదన అంటే మాత్రం ఆల్రెడీ నాకు ఒక బేస్ నాన్నగారు కల్పించారు. వారి సంపాదనతోని 7 తరాలు కాకుండా ఈ తరం గడిచేటట్టు బాగానే ఉంది. కానీ కంపెనీ నుంచి వచ్చాక కూడా నా సంపాదన ఉన్నది. అలాగే నాన్నగారి జీన్స్ వల్ల, అమ్మగారి అంతకుముందు చేసిన సేవలతోని నాకు కూడా కొద్ది అబ్బాయి ఆ ఇంటెన్షన్తోని, అలాగే వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ నేను సేవా కార్యక్రమంలో అంటే లయన్స్ క్లబ్ ద్వారా, ఆర్యవైశ్య మిత్రుల ద్వారా కొన్ని అమాస అన్నదానాలు, బయట అన్నదానాలలో కానీ, కొన్ని టెంపుల్లో మా అన్నదానాలలో, లేకపోతే సమ్ టెంపుల్ డెవలప్మెంట్స్ గురించి కూడా నాకు తోచినంత ఇతోతికంగా చేస్తూ చాలామంది అనాథలకు అవిటికి నా తోచినంత ఇస్తున్నాను. ఓకే. లయన్స్ క్లబ్ ఇంకా ఏ సంస్థల్లో మీరు ఉన్నారండి? లయన్స్ క్లబ్లో ఉన్నాను. ఆర్యవైశ్యంలో వాసవి సత్రం, IVF చాలా క్లబ్స్ అనేది ఉన్నది. వాళ్ళ ద్వారా కూడా నాకు తోచినంత నేను మొత్తం బడెన్ కాకుండా నా మిత్రులతో కలిసి అలా చేసుకుంటూ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సంస్థలు వచ్చి అన్నదానాలు చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు అన్నదానం చేయడానికి ముందుకు వస్తారు, కానీ వాళ్ళకొక వర్షాలకు, ఎండలకు నిలబడడానికి, అది వడ్డన చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఒక షెల్టర్ లేకపోతే నాన్నగారి పేరు మీద ఒక షెల్టర్ ఇప్పించాము. నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మిత్రులతో కలిపి మా ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో ఒక బస్ షెల్టర్ను కూడా మేము ఏర్పాటు చేశాము. అలా నాకు తోచినంత కొన్ని సహాయ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు సరిగ్గా క్లెయిమ్స్ ఇవ్వట్లేదు, సరే ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చాయండి. అందులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, అదే మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ కూడా క్లెయిమ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఎక్కడో ఒక చోట చదివాను. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అంటే మనము చిన్నప్పటి నుంచి, మా తాతల కాలం నుంచి కూడా ఒక స్టోరీ అనేది నడుస్తున్నది. ఏంటంటే ఒక మామిడి చెట్టుకు కాయలున్న చెట్టుకే రౌతులు కొడతారు అని చెప్పేసి రాళ్ళు పడతాయి. ఓకే. ఆడ పక్కకు పండ్లు లేని చెట్టుకు రాళ్ళేమేయరు. అలాగే ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 17,500 కోట్ల టర్నోవర్ తోని ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా కొనసాగుతున్నది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు 17,500 కోట్ల టర్నోవర్ తోని పోయిన సంవత్సరము ముందుకు నడుస్తున్నది. మన సెకండ్ ఉన్న కంపెనీ సుమారు 4,000 కోట్ల టర్నోవర్ మాత్రమే కలిగి. అంటే మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు వేరే ఇతర కంపెనీలకు నాకు తెలిసి, నా గెస్ ప్రకారం మిగతా స్టార్ హెల్త్ కంపెనీస్ ఈ టోటల్ అన్ని కంపెనీలు కలిపి 17,500 ఉన్నాయా లేదా నాకు కూడా సరిగ్గా లేదు. అంటే అలా నడుస్తున్నది. అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని అవాకులు చెవాకులు బయట నడుస్తున్నాయి. ఎందుకంటే కంపెనీ పేమెంట్లు ఇవ్వట్లేదు, లేట్గా ప్రాసెస్ అవుతుంది అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కిరాణా షాప్కు మనము వెళ్ళినాం అనుకోండి, ఒక 3-4 కస్టమర్స్ ఒకటేసారి వెళ్తారు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది, పెద్ద చిట్టి తీసుకొని అక్కడికి వెళ్ళి అతనికి ఇస్తాను. అప్పుడు నేను పోయి ఫస్ట్ ఇచ్చేసేస్తాను. ఇచ్చినాక వేరే 1-2-3 ఒకటేసారి అప్పుడే కస్టమర్స్ వచ్చి, ఒకరు కొబ్బరికాయ కావాలంటారు, ఒకరు నిర్మా ప్యాకెట్ కావాలంటారు, ఎవరు చాక్లెట్ గురించి వస్తారు. ఆ షాప్ అతను పెద్ద లిస్ట్ ఇచ్చిన నాకు సమాను ఫస్ట్ ఇస్తాడా, వచ్చిన ఒక్కొక్క ఐటెం గురించి వాళ్ళకు ఫస్ట్ పంపిస్తాడా? సో
సో ఆబ్వియస్గా ఎవరైతే చాక్లెట్ కోసం ఒక్కొక్క ఐటమ్ కోసం వచ్చారో వాళ్ళని ముందు పంపించేస్తారు. పంపించేసేసి మిగతా అన్ని ప్యాక్ చేసి నాకు తర్వాత నా ఇంటికి పంపిస్తాడు, లేకపోతే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, అదన్నీ తీసి ఇచ్చేసేయడానికి టైం పడుతుంది. ఆ లోపల ఎంతమంది చిన్న చిన్న ఐటమ్కి వస్తే వాళ్ళకి ఇచ్చేసేస్తాడు. ప్రతి హాస్పిటల్లో కూడా ఇదే విషయం నడుస్తున్నది, ఇదే జరుగుతున్నది. ఇప్పుడు నా వరకు నాకు చూసుకోండి, ఎవరైనా మిత్రులను మీరు అడగండి, మన చుట్టుపక్కల మొత్తం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లే ఉన్నారు. మిగతా కంపెనీలే 1-2 ఉన్నాయి. అదే కార్పొరేట్ హాస్పిటల్లో పోయినప్పుడు కూడా అదే కనిపిస్తుంది. డిశ్చార్జ్ అనేది డాక్టర్ ప్రొద్దున 10 గంటలకు చెప్పి వెళ్తాడు. వాళ్ళంతా ఫైల్ రెడీ చేసే వరకల్లా లంచ్ తర్వాత అన్ని ఫైళ్ళు ముందర పెట్టుకొని కూర్చుంటారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ డిశ్చార్జ్ కస్టమర్స్ ఇంత కుప్పు ఉంటుంది, మిగతా కస్టమర్లు 1-2-3 ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు అక్కడ ఉన్న తను, అది ముందు పెట్టేస్తాడు. ఇది ఈ 1-2 ఉన్న కస్టమర్లను ఎలగొట్టేసేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్స్ కు అవన్నీ డిశ్చార్జ్ చేసుకుంటా అవన్నీ పంపే వరకల్లా నైట్ వరకల్లా అవుతున్నది. అది తప్పంటారా, రైట్ అంటారా? మనము లేట్ అవుతున్నది అనే ఆలోచన చేసుకోకుండా మనము చేసిన కంపెనీ ఫైల్స్ అక్కడ గుట్టలు ఉన్నాయి, దాన్ని చూసి సంతోషపడాలి. ఏదో చిన్న చిన్న కారణాలతో అలా చెప్పడం కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి రాధాకృష్ణ గారు. అయితే ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు బాగా ఇది టఫెస్ట్ కస్టమర్ అని చెప్పేసి ఎవరైనా ఎప్పుడైనా మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇతను హెల్త్ ఇన్సూరెన్స్ అసలు కట్టడు, ఇతను తీసుకోడు అన్న వ్యక్తి దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా ఆ ఒప్పుకోని మనిషి దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఇచ్చారా? ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. నేను 11 సంవత్సరాల కింద నుంచి వాళ్ళను అడుగుతూనే ఉన్నాను. అలా ఇచ్చుకుంటూ కొందరు చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు తర్వాత చేసిన వాళ్ళు, ఆఫ్టర్ కరోనా తర్వాత కొద్దిగా అవేర్నెస్ వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రొద్దున కూడా నేను ఒక పాలసీ 11 నాకు ఎంత నియరెస్ట్ అంటే, నేను ఒక మొబైల్ రంగంలో ఉన్నప్పుడు నేను ఒక మొబైల్ ఇస్తే అంటే నేను చెప్పిన నంబర్ తీసుకున్నాను. నేను రైస్ మిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నా దగ్గర రెగ్యులర్గా తీసుకున్నాను. నేను కిరాణా షాప్లో చేసినప్పుడు కిరాణా షాపు అన్నీ అంటే నన్ను ఫాలో అవుతూ ఒక కైన్ బాక్స్ కూడా కొన్ని రోజులు నేను సప్లై చేశాను. కైన్ బాక్స్ కూడా తీసుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తే మాత్రం అతనికి ఆ అమౌంట్ కట్టుడే కదా, వేస్ట్గా పోతాయి అని చెప్పేసి ఆలోచనతో ఇదే భావన 11 సంవత్సరాల తర్వాత మొన్న నియరెస్ట్ వాళ్ళ ఎవరు సంబంధించిన వారికి సమ్ ఎఫెక్ట్ అయ్యి నేను ఇచ్చిన పాలసీ ద్వారా వాళ్ళకు 4 లక్షల రూపాయల క్లెయిమ్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ముట్టింది. ఇప్పటికీ అప్పుడు ఆయన అవేర్నెస్ వచ్చి నిన్న సాయంత్రం మొత్తం టోటల్ డీటెయిల్స్ నన్ను అడగకుండానే ఆయన ఆధార్ కార్డ్స్ టోటల్ డీటెయిల్స్ నాకు పంపించి ఇవాళ పొద్దున ఫోన్ చేశాడు, నాకు పాలసీ కావాలి, నీ ఇష్టం ఉన్నది చేసేసి, ఇంత అమౌంట్ ఇంత పాలసీ అని కాదు, నీకు ఏది నచ్చితే అది నాకు పాలసీ ఇప్పుడు కావాలి. అలా ఉన్న కస్టమర్స్ కోకొల్లలు. ఇంకా ముందర కూడా వాళ్ళు అవేర్నెస్ వస్తుందని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటారు. వెరీ గుడ్. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్లెయిమ్స్ ఇచ్చుంటారండి సుమారుగా? అంటే ఈ 11 సంవత్సరాల జర్నీలో మీరు ఎంత క్లెయిమ్స్ ఇచ్చుంటారు? నేను ఇప్పటి వరకు నా తరఫున సుమారు ఒక 15 కోట్ల రూపాయలు నాకు సంబంధించిన క్లెయిమ్స్ ఇప్పించాను. 15 కోట్ల రూపాయలు క్లెయిమ్స్ పంపించాను. వెరీ గుడ్ అండి. 15 కోట్ల రూపాయలు మీరు క్లెయిమ్స్ ఇప్పించారంటే సో చాలా మంచి ఇదండి. ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంకా చాలా ఎఫెక్ట్ అయింది. ఈ కరోనా తర్వాతనే సుమారు ఒక 3 సంవత్సరాల కాలంలో 4 కోట్ల రూపాయల క్లెయిమ్స్ నా తరపున కంపెనీ వారు ఇచ్చారు. రాధాకృష్ణ గారు, కాలేజీ చదువులు కంప్లీట్ చేసో లేకపోతే వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూనో ఈ రంగంలోకి రావాలనుకునేటువంటి యువతకి, ఈ రంగంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఈ వీడియో చూస్తున్న వారికి నాకు ఒక చిన్న సందేశం. చివరగా, నేను ఇంటర్ వరకు పూర్తి చేసే డిగ్రీ జస్ట్ డిస్కంటిన్యూతో ఈ రంగంలో ఉన్నాను. అది తెలుగు మీడియంలో. అంటే నాకు తెలిసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సమానంగా ఇప్పుడు సంపాదించుకోగలుగుతున్నాను. ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగ యువతకు కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, గవర్నమెంట్ జాబులు, సాఫ్ట్వేర్లు
ఏదో పెట్టుబడులు పెట్టి వెళ్ళే బదులు అంటే మీరు సంపాదిస్తూ మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని పాలసీ చేసిన వాళ్ళకు ఆరోగ్యపరమైన ఆర్థిక సంరక్షణను కల్పించడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ రంగాన్ని ఎంచుకోండి. మీరు వేరే బిజినెస్ చేస్తున్నా ఎక్స్ట్రాగా ఒక యాక్టివిటీస్ కింద దీనికి సంబంధించి మీకు తెలిసిన వారికి ఆరోగ్యపరమైన ఆర్థిక సంరక్షణను కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగును నింపండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చదువు కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్లకు ఇప్పటి పరిస్థితులలో ఏ బిజినెస్ పెట్టాలన్నా లక్షలు కోట్ల రూపాయలు అవసరమవుతున్నది. అప్పుడే మీరు కంప్లీట్ కాగానే ఆ బిజినెస్ కోసం లక్షలు ఖర్చు పెట్టి అది నడుస్తుందో నడవలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది. మీరు అమ్మ నాన్న దాచుకున్న అమౌంట్ను కూడా అలా ఖర్చు చేయకుండా ఎక్స్ట్రాగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ను చేసుకుంటే ₹1 పెట్టుబడి లేదు. మీ తిరుగుడు, మీ నాలెడ్జ్, మీ మైండ్ను ఉపయోగించి ఇది ముందుకు కొనసాగవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇందులో ఉంది. పాటు మనకు ఇష్టమైన ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ ఏదైనా వగైరా ముందటికి వెళ్ళొచ్చు. టెన్షన్ లేని జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మంచిదని నేను అడ్వైజ్ చేస్తున్నాను. రైట్ అండి రాధాకృష్ణ గారు, మీరు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చి మీరు ఒక తెలంగాణ జిల్లాల్లో ఇంత సక్సెస్ఫుల్గా మీరు ముందుకు దూసుకెళ్తూ మీరే కాదు సమాజాన్ని కూడా కొంత కాపాడుతూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విలువను, ఆ పరువు ప్రతిష్టల్ని మీరు ఇంకా పెంచుతున్నారు. సో ఇలాగే మీరు 10 మంది కుటుంబాలను ఇంకా మీరు ముందు కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.